ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి కళావతి గారు, డాక్టర్ సిపి హరి గారు, డాక్టర్ శ్రీమతి శైలా గారు, శ్రీ కృష్ణ గారు, శ్రీమతి అనురాధ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి కళావతి గారి, డాక్టర్ సిపి హరి గారి, సిపి కృష్ణ గారి తండ్రి గారు శ్రీశేషులు పారెపల్లి వెంకట గురువయ్య గారి ప్రథమ మాసికం సందర్భంగా మరియు వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీశేషులు పారెపల్లి వెంకట గురువయ్య గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారి మాసికం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ శ్రీశేషులు పారెపల్లి వెంకట గురువయ్య గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శ్రీశేషులు పారెపల్లి వెంకట గురువయ్య గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి కళావతి గారికి, అలాగే డాక్టర్ సిపి హరి గారికి, డాక్టర్ శ్రీమతి శైలా గారికి, శ్రీ కృష్ణ గారికి, శ్రీమతి అనురాధ గారికి, చిరంజీవి కీర్తి గారికి, చిరంజీవి దీప్తి గారికి, శ్రేయ గారికి, అలాగే మయూరి గారికి, జయంతి గారికి, అర్జున్ గారికి, రవి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల దీవెనలు, మీ పితృదేవతల ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి డాక్టర్ శైలా గారికి, శ్రీమతి అనురాధ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ 3 పూటల కడుపు నిండి అన్నం పెడుతూ ఈ ఆశ్రమం కోసం, మరియు ఒకప్పుడు వండుకోవడానికి అన్నం లేని పరిస్థితిలో, మరియు గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి తండ్రి పాత్ర పోషిస్తూ 3 పూటల కడుపు నిండి అన్నమే పెట్టడం కాకుండా కూడా మెడిసిన్ పరంగా, మరియు ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ పేషెంట్లకు, అలాగే ఫిట్స్ వచ్చే వాళ్ళకు, మరి షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు, పెరాలసిస్ పేషెంట్లకు కూడా నెలకు సరిపోయే మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఆశ్రమానికి రెంట్ పరంగా, గ్రాసరీస్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, ఇలా బట్టల పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ సపోర్ట్గా ఉంటూ ఇప్పుడు ఈ ఆశ్రమానికి కూడా గత 2 months నుండి మరియు ఆశ్రమానికి కూడా 300 గజాల జాగా కూడా తీసుకోవడం జరిగింది. దానికి అడ్వాన్స్ 40% పేమెంట్ కూడా చేయడం జరిగింది. దానికి కూడా సహాయ సహకారం అందిస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు మరియు ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కళావతి గారికి, డాక్టర్ సిపి హరి గారు, డాక్టర్ శ్రీమతి శైలా గారు, శ్రీ కృష్ణ గారు,
శ్రీమతి అనురాధ గారు మరియు వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా పారపల్లి వెంకట గురువయ్య గారి జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, మడత కాజా, రైసు, అలాగే బీరకాయ చట్నీ, అలాగే వంకాయ మసాలా, బెండకాయ చారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. పేరు విజయలక్ష్మి అండి. భర్త అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమం స్థాపించి ఇప్పటికి 8 years అండి. ఇది స్థాపించడానికి గల కారణం నాకు 2 అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, అలాగే ఇంకో అబ్బాయి కూడా 23 years ఉండి ఒక 8 years మెంటాలిటీతో ఉండడం. మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ, మా నాన్నగారు MUO చేశాడు. అలాగే తను క్యాన్సర్తో చనిపోతూ తన ఆశయం కోసం మరియు చెయ్యాలని ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చి మరియు చిల్డ్రన్స్ హోమ్ కూడా రన్ చేశాము. చిల్డ్రన్స్ అంతా మరి గురుకులకి ఇవ్వడం జరిగింది, ఒక 23 మంది పిల్లల్ని. అలాగే మరియు మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశం మీద గురుకులకి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి రోడ్ సైడ్ వాళ్ళు, మెంటలీ డిజేబుల్ వాళ్ళు మరియు ఆశ్రమంలో మరియు హాస్పిటల్ ముందు, రైల్వే స్టేషన్ల దగ్గర మరియు అలాగే బస్టాండ్ మధ్యలో ఈ ఆశ్రమానికి మరియు వీరిని పట్టించుకునే నాదులు లేకుండా మరియు ఆశ్రమంలో 4 చేతులు 5 ఏళ్ళు లోపలికి పోక మరియు తినలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది ఆశ్రమానికి. ఒక్కొక్కరిని ఈరోజు 65 మందిని తీసుకురావడం జరిగింది. దీనికి ఎన్నో కష్టాల మధ్యలో మరి ఎన్నో ఒడిదొడుకుల మధ్యలో ఈ రెంట్ కట్టలేని పరిస్థితుల్లో, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో మరియు ఈ ఆశ్రమానికి పెండయ్య గారు ఒకసారి విజిటింగ్కి వచ్చి మరియు ఈ ఆశ్రమం చూసి చలించిపోయి ఇక్కడ 1 రోజు 2 రోజులు కాదు మరియు ఇక్కడ 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. అలాగే ఈ ఆశ్రమం కోసం మరి 39 అనాథ శవాలకి దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. మరియు అది మరి ఇక్కడ ఉన్న వయోవృద్ధులు మాకు పిల్లలు లేరన్న ఉద్దేశం మీద మేము చెయ్యాలనంటే అది మా చేతుల నుండే ఈ ఆశ్రమం వాసుల్లో చనిపోయిన వ్యక్తులకి ఇప్పటికీ 39 అనాథ శవాలకి దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. అలాగే మరి ఒక 2 పిల్లల్ని, నా పిల్లలు అలా ఉన్నారన్న ఉద్దేశం మీద మరియు గంగాధర్ గారిని మరియు ఒక 5 years అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే అబ్బాయిని కూడా మరియు ఈ ఆశ్రమానికి తీసుకొచ్చినప్పుడు వాడిని ఆయన ఏడ్చే తీరు చూసి నా ఒంట్లో ఊపిరినంతసేపు నేను వదలని బిడ్డ అని చెప్పేసి ఈ ఆశ్రమాన్ని కూడా అబ్బాయిని నా కన్నపిల్లలాగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక 14 ఏళ్ళ అమ్మాయికి, ఒక చిన్న అమ్మాయిని, 10 దైవికన అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయికి డెలివరీ కావడంతో అమ్మాయిని కూడా మొత్తం నేను మరియు లీగల్గా తీసుకొని నా కూతురుగా అమ్మాయిని కూడా తీసుకోవడం జరిగింది. 2 పిల్లల్ని ఇప్పుడు పోషించడం ఈ ఆశ్రమం నుండే జరుగుతున్నది. అలాగే నాకు 2 పిల్లలు నాకు అలా ఉన్నారు కాబట్టి భగవంతుడు 2 పిల్లల్ని నాకు ఇచ్చినందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ ఆశ్రమం కోసం పెంటయ్య గారు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా ఎంతో మందికి మరియు కంటి ఆపరేషన్లు, అలాగే కాల్ సర్జరీలు, అలాగే ఎన్నో రకాలుగా వీళ్ళకి మెడికల్ పరంగా కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో అన్ని రకాలుగా చూస్తూ, అలాగే ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, అలాగే ఈ ఆశ్రమానికి సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు, అలాగే ప్యూరిఫైర్ చేసిన వాటర్ ఇవ్వాలన్న ఉద్దేశం మీద, ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ అలా ఉండాలన్న ఉద్దేశం మీద కూడా ఇలా ప్యూరిఫైర్ చేసిన వాటరు, అలాగే వీళ్ళందరూ పెద్దవాళ్ళు కూర్చొని ఎవరైనా పరిస్థితిలో ఉంటారన్న ఉద్దేశం మీద వీళ్ళందరికీ కూడా బెడ్స్ అండ్ కార్డ్స్, అలాగే ఫ్యాన్స్, అలాగే ఆశ్రమానికి ఒక అంబులెన్స్ వ్యాను, బట్టలు పెట్టడానికి వాషింగ్ మిషను, అలాగా మరియు ఇలా ఎంతోమందికి సహాయ సహకారం అందిస్తూ ఈ ఆశ్రమానికి కూడా మరి ఇది 48,000 రెంట్ కడుతున్నాము. వీళ్ళు మెంటలీ డిజేబుల్ వాళ్ళు ఉన్నారనే ఉద్దేశం మీద మరియు ఈ ఆశ్రమానికి కూడా మరియు ఖాళీ చేయమని అంటున్నారు, వీళ్ళు అరుస్తున్నారు అన్న ఉద్దేశం మీద పెంటయ్య సార్ దృష్టికి తీసుకెళ్తే మనము వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్తామనే ఉద్దేశం మీద ఈ ఆశ్రమానికి పర్మనెంట్ షెల్టర్ చూసుకుందాము. ఒక ఇల్లు అయితే 4 ఏమంటేనేమో ఇల్లు కాల్ చేసి వెళ్ళొచ్చు, మరి వీళ్ళందరినీ కూడా మరి ఇంతమందిని తీసుకొని ఎక్కడికి వెళ్తారు తల్లి అనే ఉద్దేశం మీద తనకు తలకు మించి
మరియు చేయడం జరుగుతుంది. అలాగే తను చేస్తూ మరియు తను వందల మందిలో చేస్తూ ఈరోజు ఇంతమంది అనాథలకి ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఏ టైం అయినా తను రావడం, వీళ్ళను చూడడం, అలాగే నాకు కూడా సపోర్ట్గా ఉంటూ మా ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు తీస్తూ ఒక బ్రాహ్మణుడు లేకుండా మరి ఇక్కడికి రావడం జరిగింది. అనాథలు అలాగే బయట ఎందుకు కూర్చుంటారు? అట్లే ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. Thank you. God bless you.